సంఘటన కేరళలో జరిగింది. ఒక 42 ఏళ్ళ వ్యక్తి దీపక్ అనే వ్యక్తి నార్మల్గా జాబ్ చేస్తుంటాడు, ప్రైవేట్ జాబ్. సో పెళ్ళయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అతనికి మాత్రం తెలియదు. ఈ సంఘటన అంతా ఇదంతా జరిగిన తర్వాత తెలియకపోవడమే మంచిది. ప్రస్తుతానికి అతను ఆత్మహత్య చేసి చనిపోయినాడు. సో ఇక మ్యాటర్లోకి వస్తే అతనికి వాళ్ళ పేరెంట్స్తోనే ఇప్పుడు 42 ఏళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఏజ్ అయిపోయినారు. ఇతనికే 42 అంటే వాళ్ళ పేరెంట్స్ ఏజ్ అయిపోయారు. సో వాళ్ళ పేరెంట్స్, ఇతను మంచిగా ప్రైవేట్ ఎంప్లాయ్, ఆఫీస్లో కూడా మంచి పేరు ఉంది. అంటే ఏ జోలికి వెళ్ళాడు, ప్రైవేట్ లైఫ్ని మెయింటైన్ చేసుకుంటే ఉండే వ్యక్తి, నార్మల్గా చూస్తే డీసెంట్గా అంతా ఉన్నాడు. సో మంచోడా చెడ్డోడా అంటే నేను మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. సో ఈ అమ్మాయి సాజీ అనే అమ్మాయి బస్సులో రద్దీగా ఉంది. సో చూసిందంట బస్సులో ఆ దీపక్ అనే వ్యక్తి వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండంట. సో మిస్బిహేవ్ చేస్తే ఈ అమ్మాయి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ వీడియో తీసుకొని, లైక్ అతని చెయ్యి ఇట్లా లైక్ అమ్మాయికి తాకిస్తున్నట్టు ఇట్లా సంథింగ్ ఉంది. సో అతను ఆ వీడియో పరంగా అయితే అతను తప్పు లేనట్టు అనిపిస్తుంది. ఈ అమ్మాయి వెళ్ళి దగ్గరకుండి వెళ్ళి ఇట్లా ఫేస్లకు స్మైల్ ఇచ్చి అదంతా చెప్తా వద్దాం. సో ఇది జరిగింది. సో ఆ వీడియో తీసుకొని వీడియో వైరల్ చేస్తే ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల బాగా నెగిటివ్ రావడం వల్ల అతను ఆఫీస్లో చుట్టుపక్కల అందరికి ఫోన్లు వేసి అందరూ ఏంటి ఏం జరిగింది అసలు అది ఇది అంటే, అతను అందరికీ నేను తప్పు చేయలేదు, అమ్మాయిని అట్లా పోర్ట్రే చేసింది అది అన్నాడు. సో ఇక తట్టుకోలేక ఇక పేరెంట్స్ కూడా వచ్చి అది అనేసరికి ఈ టైంలో పేరెంట్సే మనకి బలం ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం బాధపడ్డము, పరుగు పోయినట్టు చూసి ఇక అతను రాత్రికి ఆత్మ జరిగిపోయింది. సో ఇక ఆత్మ జరిగిపోయింది, పోవడం జరిగింది. సో ఇక వాళ్ళ పేరెంట్స్ ఇక తలుపు కొడితే తీయలేరు. సో వేరే వాళ్ళని పిలిపించి తలుపు తీస్తే ఇక కళ్ళ ముందే అతను చనిపోయాడు. ఇక సో జరిగింది ఇది. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ అయింది. ఏమైందంటే లైక్ అసలు రియాలిటీ ఏంటి, చనిపోయినాడు కదా, రియాలిటీ ఏంటి అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ సంఘటన వల్లనే ఆత్మ చేసుకున్నాడు, కానీ నార్మల్గా అయితే అంత వీక్ కాదు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తే ఆ కేసు మనము ఏంటి అసలు అది ఏంటి అనేది కనుక్కునేకి మనోళ్ళు పోలీసులు కేసు వేయడం జరిగితే ఆమె కేసు రాగానే తప్పించుకొని అబ్స్కాండింగ్లో ఉంది. ఇప్పుడు బెయిల్ అప్లై చేస్తున్నట్టు, అది దొరకకుండా బెయిల్ అప్లై చేస్తుందంటే ఇది జరిగింది. సో ఇది దా స్టోరీ ప్రజెంట్ జరిగింది. ఇప్పుడు అమ్మాయి అబ్స్కాండింగ్లో ఉంది. ఇది ఇప్పుడు సంఘటన జరిగింది. మనం ఫస్ట్ నుంచి మిస్టేక్స్ వరకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆ దీపక్ అనే వ్యక్తి వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే ఈ అమ్మాయి ఇక్కడే ఇట్లా షూట్ రికార్డ్ చేసి ఇక్కడే తెలియకుండా షూట్ రికార్డ్ చేసి బస్ కండక్టర్ చూపి కొట్టిపోయచ్చు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇవ్వచ్చు. ఆ అమ్మాయి ప్రూఫ్ ఉంటుంది, వీడియో ప్రూఫ్ ఉంటుంది, జనాలు ప్రూఫ్ ఉంటారు. అక్కడితో అయిపోతుంది అతనిది. నువ్వు సరే ఇది నీకు సరిపోదు, ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పెడితేనే మనం వేరే సొసైటీ మారుతుంటే అది కూడా కరెక్టే, అది 100% కరెక్ట్. అలా చేయొచ్చు. లేదు ఇంకా వాడు అట్లా సైకో నా కొడుకులా ఉన్నాడు అనుకుంటే, ఈ యూట్యూబ్లో ఏం మాట్లాడాలో భయం ఎత్తుంది, అలా అనుకుంటే నువ్వు వీడియో కూడా వైరల్ చేయొచ్చు. అలా కాకుండా అలా చేసిండంట. అలా చేయకుండా ఆ అమ్మాయి సాజీ అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇట్లా సెల్ఫీ, మీకు కుదిరితే వీడియో పెడుతున్నా చూడండి, ఇట్లా సెల్ఫీ వీడియో ఇట్లా పెడుతుంది. ఆ సెల్ఫీ వీడియోలో కూడా అతను టచ్ చేస్తున్నట్టు ఏం అనిపించట్లేదు. ఓకే టచ్ అయ్యింది, నేను ఒప్పుకుంటా, కానీ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ యాంగిల్లో కనిపిస్తలేదు, ఈ యాంగిల్ అట్లా అనిపిస్తుంది. సో నెంబర్ 1 అమ్మాయి మీద డౌట్ వస్తుంది, అమ్మాయి చెప్పేది అబద్ధమే. నెంబర్ 2 ఆ సెల్ఫీ వీడియోలో అమ్మాయి స్మైల్ ఇస్తుంది, సైకో స్మైల్, మళ్ళీ సైకోస్ ఆ స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ వల్ల అమ్మాయి చెప్పేది అబద్ధం అని డౌట్ వస్తుంది. ఇంకోటి ఆ సోషల్ మీడియాలో వీడియో పెట్టింది కదా, యాక్చువల్లీ ఇవి హిందీ రీల్స్ కొన్ని ఫేమస్ అయినాయి చాలా వరకు. ఇలా రీల్స్ అట్లా బస్సులో ఏం లేదు, ఒక అమ్మాయి ఇట్లా ఉంటుంది, ఇట్లా వీడియో తీసుకుంటుంది, వీఆర్ నాట్ సేఫ్ అని ఇట్లా జస్ట్ వాడు పడుకుంటాడు, ఏం చేస్తాడు ఇట్లా సీట్కి పెడతాడు, వాడు కావాలని పెట్టిండో ఎట్లా పెట్టిండో తెలియదు, తీయంటే తీసేస్తాడేమో నాకు తెలియదు కానీ. సో అది బాగా వైరల్ అయ్యాడు. ఇట్లాంటివి బాగా వైరల్ అవుతున్నాయి, ఈజీగా ఫేమస్ అవ్వచ్చు, మరి ఎట్లా అవ్వచ్చో తెలియదు కానీ ఆ అమ్మాయి అలా వీడియో చేయడం, ఆ అమ్మాయి ఇంటెన్షన్ అది అనిపిస్తుంది, ఫేమస్ అవ్వడానికి మేబీ ఇలా చేసిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటివి వేరే వైరల్ అయినాయి కాబట్టి నేను చెప్తున్నా, ఇవి వేరే వైరల్ కాకపోతే నేను చెప్పేటోని కాదు. అండ్ ఈ వీడియో కూడా 2 మిలియన్ వచ్చింది. ఆ అమ్మాయి వీడియో పెట్టిన దానికన్నా ఇక మీమ్స్ ఉంటాయి, ఆ మీమ్స్ అందరూ వీడియో తీసుకొని వాడేసుకున్నారు, అది ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. 2 మిలియన్ అనుకోవచ్చు, 2 మిలియన్ కంటే చాలా వచ్చేసింది అది. సో అది
సో ఇక్కడ అమ్మాయి మీద డౌట్ వస్తుంది. ఇంకోటి అక్కడే వేరే అమ్మాయిని చేస్తుంటే అక్కడే వీడియో తీయచ్చు, అదొక డౌట్. ఫేక్ స్మైల్ అదొక డౌటు. దగ్గరికి వచ్చి ఆమె ఇట్లా ముందుకు వెళ్ళిపోవడం అనిపించింది, అదే ఆడ తప్పు. సరే ఆమె తప్పు చేయకపోతే అబ్స్కాండింగ్లో ఎందుకు ఉంది, అదొక డౌట్. ఇన్ని డౌట్లు ఉన్నాయి అమ్మాయికి. ఇంకా అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నారంటే ఇక అది మీ ఊహకే వదిలేస్తున్నాను, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. ఇప్పుడు చూసిన ప్రకారం అయితే ఆ అమ్మాయిదే తప్పు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఇన్ని పాయింట్స్ ఆయన తరపు అంటే లైక్ ఆ అమ్మాయి వీడియో తీస్తున్నట్టు మేబీ అతనికి అర్థమైంది అనిపిస్తుంది. కొంచెం ఒక 1% అర్థమైంది అయింది నాకు, ఎందుకంటే ఇట్లా చూసాడు కొంచెం. సో అతను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది మేబీ, అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోవాల్సింది. అతను అక్కడే ఉండడా, అది కట్లు కూడా పడ్డాయండి. ఈ అమ్మాయిదే మొత్తం డౌట్ అనిపిస్తుంది. అతను సరే ఈ అమ్మాయి మంచిది, అతని వైపు చూద్దాం అనుకుంటే అతను తప్పేందంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది. అక్కడే ఉన్నాడు, అది అతను తప్పు. ఇంకోటి కట్లు పడ్డాయి, అక్కడ ఏం జరిగిందో చెప్పలేము. మనం కట్లు పడుతున్నాయంటే నువ్వు అర్థం చేసుకో. ఒక వీడియోలో ఎట్లా అవ్వడం వేరు, కట్లు అంటే ఇదొక కట్టు, ఓకే టచ్, ఇదొక కట్టు టచ్, ఇదొక కట్టు టచ్ అన్నట్టు పెట్టిర్రు. ఒకటే నేను అబ్బాయిలకు చెప్పేది ఏంటంటే, అన్ని రూల్స్ మనం మార్చలేం గవర్నమెంట్ని. సో అమ్మాయి మ్యాక్సిమం గొడవ అయితే మీరే సైడ్ వెళ్ళిపోండి. కుదిరితే మీ చెల్లినో, మీ అక్కనో, మీ మమ్మీనో వాళ్ళని పంపించి ఏమైనా గొడవ అయితే వాళ్ళతో మాట్లాడినా, మీరు ఏమి మాట్లాడకండి. నోరు జారినా ఏం జారినా, సపోజ్ మీ కోపం మీ ఫోన్ మీ పారేసినా, ఆ ఫోన్ నుండి కొట్టడానికి వచ్చాడు, ఫోన్ మొహానికి వేసాడు, అమ్మోడ కళ్ళిపోయింది అట్లా అంటారు. సో జాగ్రత్తగా ఉండండి. నేను మీ కోసం చెప్తున్నాను. రూల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు టైంకి లేవాలి, టైంకి తినాలి, టైం జాబ్కి వెళ్ళాలి, ఎలానో అది రూల్స్ ఉన్నాయి కదా కొన్ని. మనం వాటర్ తాగాలి, ఎట్లుంటాయో ఇది ఒక రూల్ అనుకోండి. జస్ట్ ఏమన్నా మ్యాథ్స్లతో గొడవలు పెట్టుకోకండి. వాళ్ళు గొడవ అయితే మీ ఫ్రెండ్ అమ్మాయో ఎవరో వాళ్ళని పంపించి నా తరపున మాట్లాడు అనే తట్టు మీరేం మాట్లాడకండి. అసలు మీరు సంథింగ్ వాళ్ళు ఏమైనా లైక్ లాజిక్ మనం ఏమనుకుంటాము, మనము అందగాళ్ళ అమ్మాయి అనుకుంటాం కానీ అదంతా వేరే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళ అమ్మాయిలు అందగాళ్ళు సిక్స్ ప్యాక్ ఏం చూడట్లేరు, మనీ చూస్తారు. సో అట్లా మీరు ఆ తోపులో పడిపోయిందిలే మనము అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని వెళ్తే అక్కడ బొక్క పెడతారు మీకు. సో ఈ మ్యాథ్స్ చాలా వరకు మనీ మైండెడ్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అట్లా మీకు ఏమైనా తేడా కొట్టేస్తే కట్ చేసి దూరం వెళ్ళిపోండి, ఏం మాట్లాడకండి. మీరు మాట్లాడ కూడా మాటల్లో ఇంకోటి తీసుకొని అదేదో కలిపి అంటారు. సో జాగ్రత్తగా ఉండండి. వాయిస్ రికార్డులు, వీడియో రికార్డులు పెట్టుకొని బెదిరించుట్లు ఇవి అవుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా ఇంకోటి కూడా అయింది కదా, మన వైజాగ్ అమ్మాయి 3 పిల్లలు. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఆమె చూడడానికి బాగానే ఉంది మరి. సో జాగ్రత్తగా ఉండండి బాయ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న లైఫ్, చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలతో ఎన్ని గొడవలు ఇప్పుడు కానీ అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకండి. నోరు జారి మాట్లాడకండి, ఏమనకండి, ఎవరి జోలికి వెళ్ళకండి. మీకేమైనా గొడవ అయితే మాత్రం మీ తరపున వేరే అమ్మాయిని తెచ్చి మాట్లాడండి. ఇదే నేను చెప్పగలను. ఇంకా థ్యాంక్ యూ. ఇంకా ఇంతకంటే ఎక్కువ పెద్ద వీడియో చేస్తే ఎవరు చూడరు నాకు తెలుసు, ఎందుకంటే నేను బచ్చాని కాబట్టి, చిన్న క్రియేటర్ కాబట్టి. దీంతో నా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే చిన్న మ్యాటర్స్లో ఓన్లీ పాయింట్స్ పెడతా. నేను ఒక దానికి నేను అబ్బాయి తరపున కూడా ఆలోచించాను, కానీ అబ్బాయి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంది. ఆ అన్న దీపక్ అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంది. మేబీ ఇదంతా అయ్యేది కాదు, కానీ అతను అక్కడే ఉన్నాడు. సో అది కొంచెం అతనికైతే అర్థమై వీడియో తీస్తున్నాను, అప్పుడే వెళ్ళిపోవాల్సి ఉంది. మరి అది వెళ్ళకుండా అతను ఉండడం వల్ల మేబీ అదే మీరు ఎక్కువ ఊహించుకోకండి. అడ్వాంటేజ్ తీసుకోవచ్చులే, పడిపోయిందిలే, మన ఇద్దరు మెమరీ కోసం తీస్తుందేమో. వద్దాం. మీరు అందగాళ్ళు కాదు, బాడీ కాదు, వాళ్ళు ఏం చూడరు. ఒకటి గుడి పిల్లని చూస్తారు, లేదంటే డబ్బు చూస్తారు, అంతే. నా మాట వినండి. నేను అందరూ ఆడవాళ్ళు అంటలేను, కొంతమంది అంటున్నా. సో జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు జాగ్రత్త చెప్తున్నా, అమ్మాయిలు ఎవరిని అంటలేదు. అబ్బాయిలకు జాగ్రత్త చెప్తున్నా, అది మీకు మంచిదే కదా మీ అమ్మాయిలకి. సో అలా అనుకోండి, పాజిటివ్ తీసుకోండి కానీ నెగిటివ్ తీసుకోకండి. సో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్, అంతే. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.